ఏవన్నా ఆగేటట్టున్నాయి గాని కార్ పార్టీలకెళ్ళి కాంగ్రెస్ కు మాత్రం జంపింగ్ లా ఆగేటట్టే లేవు. ఒకలనుకోగలు వరుస పెట్టి కార్ దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటుండే వరకల్లా గులాబీ పార్టీకి రేపెట్లా అనే గుబులు పట్టుకునే ఇది జాలదన్నట్టు ఇంకో పెద్ద ప్లాన్ వేసి పింక్ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చే ఆలోచనలు ఉండట సీఎం రేవంత్ సారు. ప్రాజెక్టుల మీద పంచాదులు, పథకాల మీద పంచులు, రుణమాఫీ మీద రూమర్లు, బ్యారేజీల మీద బద్నాంలు, కరెంటు కోతల మీద కామెంట్లు, 6 గ్యారంటీల మీద జోరు కౌంటర్లు. ఇట్లా కార్పాటోలు ఏ తీరులో ఎన్ని చేసినా గానీ కాంగ్రెస్ పతార వెరుగుడే కాకుండా ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా రాకుండా బీఆర్ఎస్ పార్టీ పురాగా నారాజ్ అయిపోతున్నది. ఒకరికొకరిని వరుస పెట్టి గులాబీ పార్టీలకెళ్లి మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, పెద్ద లీడర్లని కాంగ్రెస్ లకు గుంజి కన్వాలు కప్పుతున్నా గానీ ఆడికి అసెంబ్లీలో బానే కొట్లాడారు కార్పాటోలు. ఇట్లా ఊకుట్టే కాదు చేసేది పురాగానే చేసి పులి స్టాప్ పెడదామని బీఆర్ఎస్ కు చెక్ పెట్టి కేసీఆర్ కు పెద్ద షాక్ ఇచ్చేటట్టే సీఎం రేవంత్ సార్ ప్లాన్ చేసిండని గాంధీ భవన్ సైడ్ గట్టిగా నేను వస్తున్న టాకు. దానికోసం ప్లాన్ కూడా రెడీ చేసి పెట్టిరట. బయట దేశాలకెళ్లి పెట్టుబడులు, రాష్ట్రానికి కంపెనీలు తెచ్చేందుకు ఫారిన్ టూర్ పోయిన రేవంత్ సారు హైదరాబాద్ కు రాగానే ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగబోతున్నాడట. కాంగ్రెస్ కండువా కప్పుకునే తందుకు 6 కార్ పార్టీ ఎమ్మెల్యేలు మంచిగానే మంత్రాలు చేస్తున్నారట. అందులో ఇదివరకు రేవంత్ రెడ్డితోని కలిసి పనిచేసిన లీడర్లు కూడా ఉన్నారట. ఈ గ్రేటర్ హైదరాబాద్ కెళ్లి పార్టీ మారే లీడర్లతోటి చర్చలు ఒడిచినాయట. పట్నం దిక్కున్న నేతల 3 ఎమ్మెల్యేలను రోజుకొక లెక్క పార్టీలు చేర్చుకుంటున్నట్టు చర్చ నడుస్తుందట. జర్రనొద్దులనే జీహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి అందులో కూడా కాంగ్రెస్ జెండానే ఎగిరేటట్టు చేయాలి, కార్ పార్టీకి సందేహొద్దన్న ఆలోచనలు ఉన్నారట. ఈ కొత్తగా పార్టీ జంపేట దాంట్లో ఒక మాజీ మంత్రి కూడా ఉన్నట్టు ప్రచారం నడుస్తున్నా గానీ అసలు ముచ్చట మాత్రం బయటికి పోకుండా లాస్ట్ మినిట్ దాకా సీక్రెట్ గానే ఉంచాలని చూస్తున్నారట. ఇక సీఎం సార్ హైదరాబాద్ రాగానే రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొచ్చిన గొప్ప నేత రేవంత్ రెడ్డి అని ఎలివేషన్లు ఇచ్చుకుంటా జోరుగా ప్రచారం చేసి పబ్లిక్ లా పతార వేయించి ఇంకో దిక్కు లీడర్లకు కన్వాలు కప్పి బీఆర్ఎస్ కు బిగ్గెస్ట్ షాక్ ఇయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ ముచ్చట తెలిసి గులాబీ పార్టీ వాళ్ళు అలర్ట్ అయ్యి ఏం చేస్తారు? ఎవరైనా కట్టడి చేస్తారా లేకుంటే ఎవరైనా మాకేం ఫరక్ పడదు అని ఎప్పటిలెక్కనే స్పీచ్లు దంచుతారా అనేది చూడాలిగా.